రాష్ట్ర పురపాలిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది। ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రమణ నారాయణ రెడ్డితో పాటు శాసనసభ్యులు కోంటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విచ్చేశారు। ముందుగా రాష్ట్ర మంత్రి ఆనంకు మంత్రి నారాయణ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు। శ్రీ పొంగూరు నారాయణ గారితో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది। 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు, సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం। దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి। 10 సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, R&B గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు। వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ITIలు కానీ, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి। ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది। డ్రింకింగ్ వాటర్ని 364 రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ 100 LPCD లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది, అంటే కెపాసిటీ 135 ఉన్నా కనీసం 100 LPCD నీళ్లు ఇవ్వాలా। డైలీ వాటర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆల్టర్నేట్ తీసుకెళ్ళారు పంప్ హౌస్ దగ్గర నుంచి, సోమసల్ దగ్గర ఒక వాటర్ పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు అని చెప్పి తెలియదు। కానీ ఈ మధ్యకాలంలో అప్పుడు ఒక కాలేజీ అంటే 11th and 12th పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తాం నిజారాజు మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో, అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్, దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు। అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే, అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది, ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక 300 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం। ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం। నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి IIT నీట్లో కోచింగ్ ఇప్పించాం। దాంట్లో దాదాపు ఒక 150 మంది పిల్లలు IIT, NIT, IIIT అండ్ బిట్స్ పిలాని, అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు। చాలా సంతోషం। ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లూరులో, ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని। అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అన్నీ తీసేశారు। ఎలక్షన్ ముందు నేను చెప్పాను రాగానే దాని మళ్ళీ టేకప్ చేస్తామని, దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండా కాలేజీ కాదు స్కూలు, అంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 12th దాకా, అంటే నర్సరీ నుంచి 12th దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి, ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, దీన్ దయాళ్ నగర్ కావచ్చు, కుసుమార్జన కావచ్చు, పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో, ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను నేను। యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను। అయితే త్వరలో కార్యరూపం ఏదైనా ఈ అకాడమిక్ చేయలేవు, ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది, అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్